ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది. అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం, ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున, అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి రోహిణీ కార్తీ ఎండలు, 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంథనిలో, అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు, ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది, ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకు అది నచ్చలేదు దు దుఃఖ, ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు మనసు ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఆయనలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండనది ఖ, ఆ ఖ ఆకాశం. అందుకని ఆ ఆకాశస్వరూపుడై అంతటా ఉండేవాడు, ఏ వికారములు ఉండవు కాబట్టే నిత్యయవ్వనుడు. నిత్యయవ్వనుడు అని ఎలా అంటాం? నేనున్నాను అనుకోండి, నేను నిత్యయవ్వనుడిని ఏం గాను. ఒకప్పుడు నేను 26 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇప్పుడు ఈ శరీరానికి 26 ఏళ్ళు కాదు 54 ఏళ్ళు. అంటే దీనికి వృద్ధాప్యం వచ్చేసింది అనొచ్చేమో. కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు. శివుడు ఎప్పుడూ నిత్య యవ్వనంలో ఉంటాడు, యువకుడు ఆయన. అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అమ్మవారు నిత్యయవ్వన మదశాలిని, ఆవిడ నిత్యయవ్వనంలో ఉంటుంది, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అంటే వాళ్ళకి ముసలితనం రాదా? అంటే మనం ముసలాళ్ళం ఎందుకైపోతున్నామంటే కాలమునకు లొంగిపోతున్నాం. ఆయన కాలమునకు లొంగడు, కాలం ఆయనకు లొంగుతుంది. అందుకని కాలాతీతుడు, కాలకాలుడు ఆయన. అందుకని పరమశివుడు శాశ్వతుడు, నిత్యుడు. ఇది చెప్పడం ఆకాశస్వరూపం. అటువంటి ఆకాశంగా ఆయనని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే, అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే, అలా చేసినవాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు. మరి అంతకుముందు పాపాలుంటేనండి దూదికొండలో నిప్పు నిరుసు. కాబట్టి దర్శనాదభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా, ఇక పుట్టవలసిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు. అయ్యి బాబోయ్ మీరు చెప్పారు కానండి, ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే, దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అదే చివరి పుట్టుక. చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు. కమలాలయం అంటే తిరువారూరు, ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు.